నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఆమె పేరు హంపి. రచన కిరణ్ చర్ల గారు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? పరిచితాల మధ్య అస్పష్ట రేఖ చెదిరి లోపలి పొరల్ని చీల్చుకొని ఒకరి కోసం పుట్టే అపురూప భావన జాడే లేకుండా, ఏ ప్రత్యేకత ఏ సంచలనమూ లేని అలజడి నుండి మొదలయ్యే సహజమైన జంతుస్పర్శ, చేతుల ఒరిపిడిలో మాంసపు ముద్దపై గరుకు తొడిమెల తాకిడిలో వెలుగునీడల మధ్య ఆ రాత్రి ఏమయ్యాన్నేను? నరాల్లో రక్తం జివ్వున ప్రవహించి స్పృహను పాతాళంలోకి విసిరికొట్టిన క్షణాన చివరికి మిగిలింది వేళ్ల చివర్లలో వెచ్చటి స్పర్శ మాత్రమేనా, ఇంకేమైనా ఉందా? మారుతి, వచ్చేస్తున్నా. నువ్వు రెడీ కదా? బస్ మెహదీపట్నం దాటుతోంది. ఓకే సార్, పొద్దున్న 6 కల్లా స్టేషన్కి వచ్చేస్తా. మారుతి గొంతులో ఉత్సాహం. లక్డీగా పూల్లో బస్సు ఎక్కాను. కిటికీ తెరిస్తే చల్లటి గాలి. లాస్ట్ మినిట్ రిజర్వేషన్ కావటంతో చివరి సీట్ దొరికింది. ఈ చివర కిటికీ పక్కనే నేను, ఆ దరిన ఇంకెవరో ఉన్నారు. మొబైల్లో ఏదో నోటిఫికేషన్. ఫ్రెండ్ రిక్వెస్ట్, పేరు పల్లవి. ఫోటో చూసా, బాగుంది. యాక్సెప్ట్ చేశా. వాటి కింద చూసి చూడనట్టు వదిలేసిన మగ ప్రొఫైల్స్. బాగా అలసిపోయి ఉన్న పగలంతా ఆఫీస్లో క్షణం తీరికలేదు. ఫ్లాట్కెళ్ళి స్నానం చేసి హడావిడిగా బస్ ఎక్కేశాను. జడ్చర్లలో ఆగినప్పుడు ఏమైనా తినాలి. బస్ ఆరాంఘర్ దాటిందో లేదో నిద్ర పట్టేసింది. ఉలిక్కిపడి లేచాను. ఎవరో నీళ్లు చల్లినట్లయింది. చల్లగా మొహంపై తుంపర. సన్నటి జల్లు బస్సు లోపలికి కొడుతోంది. కిటికీ మూస్తే గాలి సరిపోయేలా లేదు. నా పక్క సీటు ఖాళీగానే ఉంది. ఆ పక్కనే ఒక పెద్దావిడ ఉంది. బస్సులో లైట్స్ ఆపేసిన మొబైల్ ఫోన్ల వెలుగు హైవే వెలుతురులో వెలుగునీడలు కదిలిపోతూ ఉన్నాయి. సీటు మారాను. అప్పుడు చూశాను, పెద్దావిడ పక్కనే కూర్చున్న ఆమె ముఖం సగం కనిపిస్తోంది. బహుశా అత్తాకోడళ్ళేమో, మాటల్ని బట్టి అనిపించింది. ఇంటి కబుర్లు చెప్పుకుంటున్నారు. లైట్లు వెలిగాయి. బస్సు ఆగింది. జడ్చర్లే వచ్చింది. ఓ 10 నిమిషాలు ఆగుతుంది. తినేవాళ్లు తినొచ్చు. క్లీనర్ అరుస్తున్నాడు. అత్తయ్య, మంచినీళ్ళు తెస్తా? బిస్కెట్లు కూడా తీసురావే. సరేనత్తయ్య. మరీ ఎత్తు కాదు, పొట్టి కాదు. నలుపు చీర మీద పింక్ కలర్ పూలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. జాకెట్ కింది అంచు వరకు జడ ఉంది. జడ మధ్యలో చిన్న గులాబీ. ఓ 30 ఏళ్ళు ఉండొచ్చు. నాకు కాస్త ఆకలిగా ఉంది. ఏదైనా తిని నీళ్లు తెచ్చుకుందామని కిందికి దిగాను. ఆమె వెనకే. డాబాలో లైట్లు అవసరానికంటే ఎక్కువున్నాయి. ఏదో కొత్త పాట పెద్దగా మోగుతోంది. కాస్త పక్కకొచ్చాను. చుట్టూ చీకటి. ఆకాశం మెరుస్తోంది. రాత్రైతే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. పగలంతా ఎండవేడిలో నిరాశగా నిస్తేజంగా సాగి రాత్రవగానే చల్లగా మేల్కొన్నట్టవుతుంది. పగలంతా రోడ్లపై హడావిడి తిరిగే జనాల్ని చూస్తే ఏంటి వీళ్ల గోల ఎందుకిలా తిరుగుతున్నారు అనిపిస్తుంది. కాని ఎవరి బతుకుపోరు వాళ్లది కదా. వాన తుప్పర ఆగాగి పడుతోంది. జూన్ చివరి వారం. ఋతుపవనాల రోజులు. వెచ్చటి భూమిని తొలకరి తడుపుతోంది. వేడిగా ఒక దోశ తిని వాటర్ బాటిల్ తీసుకొని బస్ ఎక్కేశా. బాబూ, ఆ కిటికీ మూస్తావా? మళ్ళీ ప్రయత్నించా. కిటికీ మూసుకోవటం లేదు. అమ్మాయి, నువ్విటి కూర్చో, నాకు చలిగా ఉంది. నా పక్క సీట్లోకి వచ్చిందామె. సీటు మారుతుంటే చూసా. మరీ సన్నం కాదు, లావు కాదు. కాస్త బొద్దుగా ఉంది. హైవే 44 మీద బస్ స్పీడ్గా పోతోంది. లైట్స్ ఆపేశారు. టైం ఇంకా రాత్రి 12 కాలేదు. మొబైల్ రింగ్ అయింది. నీలు తన నుంచి ఆ టైంలో కాలు ఊహించలేదు. కట్ చేశాను. హైవే మీద లారీల హార్న్ శబ్దాలు. బస్ ఇంజన్ రోదా. సగం మూసిన కిటికీలోంచి గాలి రివ్వున కొడుతోంది. బస్సు కుదుపులకు ఆమె భుజం మోచేతులు తగులుతున్నాయి. చేతులు ఎంత పక్కకు జరిపినా ఇరుకు సీట్ల మధ్య అంతకంటే దూరంగా ఉండే అవకాశం లేదు. పైగా లాస్ట్ సీట్ కాస్త ఎత్తేసినా పక్కకు జరిగిపోతున్నాం. లోపలెక్కడో అలజడి. తెలియని స్పర్శ కాదు, కాని స్థల కాలాలని బట్టి అనుభవాలకు విలువ, స్పందన మారుతుందేమో. నైతిక అనైతికాలు అస్పష్టం. నీతిబోధల లోకంలో తలుపు సందు నీతి కొన్ని సమయాల్లో సహజమేమో. ఈ మొబైల్ రింగ్ అయింది. కట్ చేసి మెసేజ్ పెట్టాను. బ్యాటరీ తక్కువ ఉంది. పవర్ బ్యాంక్ కూడా లేదు. రేపు చేస్తా.
నీలుతో నేను అబద్ధాలు చెప్పిన సందర్భాలు లెక్కపెట్టొచ్చు. వాటికి ఇప్పుడొకటి కలిసింది. పక్కన కూర్చున్నామే మోచేయి వెచ్చగా తగులుతోంది. చేతులు వెనక్కి తీసుకోవటం మానేశాను. తన ముఖం వైపు చూశాను. హైవే మీద లైట్లు దాటుతున్నప్పుడు ముక్కు చివరి వెలుగుపడి మెరుస్తోంది. గుండ్రటి ముఖంపై వెలుగు మరకలు. మొబైల్లో ఏదో చూస్తోంది. బస్సులో అంతా నిద్రలో జోగుతున్నారు. అటుపక్క పెద్దావిడ హోష్లో లేదు. బస్ కిటికీలోంచి చల్లటి గాలి. నాకు నిద్ర రావటం లేదు. నీళ్లు గుర్తొచ్చింది. కొంచెం గిల్టీగా అనిపించింది. ఇంకెవరికీ నేను ఆన్సరబుల్ కాదు ప్రపంచంలో. నా లోపలేదో ముందుకు లాగుతున్నట్లుంది. తెలియని ఉత్సాహం పొంగుతోంది. మొబైల్ వెలుగులు, ఆమె ప్రశ్నార్థకపు చూపులు. కర్చీఫ్తో నుదురు తుడుచుకుంది. ఏం చేస్తున్నాను, ఏమవుతున్నాను? ముఖం తెలియదు. కనీసం పేరన్నా తెలియదు కదా. ఉలిక్కిపడి లేచాను. హోస్పేట్లో బస్సు ఆగింది. పక్కనెవరూ లేరు. దాదాపు అందరూ దిగిపోయారు. నా బ్యాగ్ తీసుకుని దిగాను. బస్ స్టేషన్ బయట హోటల్ దగ్గర టీ తాగుతూ కనిపించాడు మారుతి. హలో సార్, ఒక్కరే వచ్చారా? మేడం కూడా వస్తారనుకున్నా. నవ్వాను. ఒళ్ళు విరుచుకొని నేను టీ తాగి విరూపాక్ష దగ్గరకు పోదాం మారుతి. అక్కడే బుక్ చేశారు. పర్లేదంటున్నా బ్యాగ్ తీసుకుని లోపల పెట్టాడు. ఆటో హోస్పేట్ నుండి హంపి వైపు సాగుతోంది. రాళ్ల గుట్టలు, అరటి తోటలు మొదలయ్యాయి. కమలాపూర్ దాటగానే గాలిలో మార్పు. లోపలంతా ఏదో శుభ్రమైనట్టు అనిపించింది. ఏం పోగొట్టుకున్నాను, ఏం పొందబోతున్నాను? మళ్ళీ అవే శిథిలాలు, అవే రాతి మంటపాలు. జీవితమంతా ఒకనాటికి ఇలాగే అవుతుందేమో. జ్ఞాపకాల కుప్పగా. కారణం స్పష్టంగా తెలీదు. హంపిలో ఏదో సాంత్వన దొరుకుతుంది. ఇద్దరి బాధ ఒకటే అయి ఓదార్చే మిత్రుడిలా కనిపిస్తుంది. ఒంటరిగా తిరుగుతూ నిశ్శబ్దాన్ని, రాతిగుట్టల గుసగుసలను వినాలనుకున్నా. విరూపాక్షుడు పక్కనే తిరుగుతూ ఇండో కాంటినెంటల్ రుచుల మధ్య పేడతో అలికిన వాకిళ్లపై మట్టికాళ్లతో తిరిగి యూరోపియన్లను ఓలా కొమస్తాన్ అని పలుకరించుకుంటూ స్నేహితులతో సందడిగా గడపాలన్నా రెండూ సాధ్యమే. అదో దేశం కాని దేశం, అనధికారిక సామ్రాజ్యం. మెల్లగా హౌస్పేట్ సమీపానికి వచ్చేసరికి ఆ కళ కరుగుతూ ఉంటుంది. హంపి రాళ్లల్లో ఉన్న గమ్మత్తు అది. చాలాసార్లు హంపి వచ్చాను. ఒకసారి ట్రిప్లో మారుతి తగిలాడు. ఆటో డ్రైవర్ హంపి పక్కనే అనేగొందిలో ఉంటాడు. టూరిస్టులను నమ్మకంగా తిప్పి గైడ్ లేకుండా అన్నీ చూపెడతాడు. ఎక్కడ్నుంచో వచ్చారు కదా అని దోచేసే అలవాటు లేదు. కన్నడ కలిసిన తెలుగు మాట్లాడతాడు. అలా కుదిరింది దోస్తి. అప్పట్నుంచి వచ్చే ముందు నేను తనకు ఫోన్ చేయటం, వచ్చి రిసీవ్ చేసుకుని హంపి చుట్టూ తిప్పి మళ్ళీ బస్ ఎక్కించడం అలవాటుగా మారింది. హోంస్టే చేరేసరికి టైం 8 అయింది. రూమ్ కీస్ తీసుకొని స్నానం చేసి బయటకొచ్చాను. సోజుగాద సూజు మల్లిగి, మాదేవ నిమ్మ మండే, మేలేదుందు మల్లిగి. పక్కనే విరూపాక్ష ఆలయం నుండి అనన్యభట్ పాట వినిపిస్తోంది. జనతా ఫ్లాట్లో ఇంటికో హోటల్. రకరకాల వంటకాల సువాసనలు. ఓం స్వస్తిక్ గుర్తులతో షార్ట్ కుర్తాలేసుకొని నుదుటిపై కుంకుమ పెట్టుకున్న ఫారినర్లతో సందడిగా ఉంది. హంపీలో ఇష్టమైన ప్రదేశాలు చాలా ఉన్నా ఓ 2-3 మాత్రం మరీ ఇష్టం. ఎప్పుడొచ్చినా అక్కడ కాసేపు గడపడం అలవాటు. అందులో ఒకటి అరశంకర దేవరాయ బాగీలు. మహారాతి కట్టడాల మధ్య హంపి శైథిల్యానికి ఓ చిహ్నంలా ఓ చిన్న ప్రదేశం కనిపిస్తుంది. కూలిన గోడల చిత్రమైన కలల వైరాగ్యమేదో మిగిలిన ఆ రాతిముక్కల మధ్య కూర్చుంటే తడుతుంది. దీన్ని తలారికట్ట అని పిలుస్తారని మారుతి చెప్పాడు. హంపిలో ఖచ్చితంగా వెళ్లే మరో ప్రదేశం అచ్యుతరాయ మందిరం. ఈ గోపురాన్ని సాయంత్రం వెలుగులో చూస్తుంటే క్షణంలో 500 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాం. మనము పురాతన మనుషులమై కదలాడుతాం. సాయంత్రం వస్తా సార్ మళ్ళీ. విజయ విఠల్ టెంపుల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు మారుతి. హంపి మొదటి 2 సార్లు గైడ్ సాయం తీసుకున్న ఇప్పుడు హంపి శిల్పాల పుస్తకాలు చదివి, వీడియోలు చూసి ఆ విశేషాలు సొంతంగా చూడటం అలవాటైంది. విఠల ఆలయంలో రంగమంటపంలో తిరుగుతున్నా. ఏదో శిల్పాన్ని తాకగానే నిన్నటి రాత్రి ఫ్లాష్లాగా వెలిగింది. ఆమె హంపి వచ్చి ఉంటుందా? హౌస్పేట్ ఆమె సొంత ఊరా? ఏమో. పేరన్నా అడగలేదు. మెత్తటి రాతి స్పర్శ. హంపిలో ఇంకా వేడిగానే ఉంది. నెర్రలిచ్చిన నేల, వేడికి రగులుతున్న రాళ్ళు నీటికోసం ఆత్రంగా చూస్తున్నాయి. తుంగభద్ర దాహంతో అల్లాడుతోంది. ఆ సాయంత్రం హేమకూట పర్వతం వైపు వచ్చాను. కృష్ణామందిరం దాటి నడుస్తూ ఎదురుగా పుష్కరిణి వైపు చూస్తున్న మెట్లెక్కుతూ సెల్ఫీ తీసుకుంటోంది.
గుండె ఝల్లుమంది. అవును, ఆమెనా? ఆమె. రాత్రి బస్సులో వెలుగునీడల మధ్య చూసి చూడని ముఖం. అక్కడే ఉండాలా వెళ్ళాలా అర్థం కాలేదు. చూసినా అసలు గుర్తుపడుతుందో లేదో తెలియదు. ఈ డైలమాలో ఉండగానే దగ్గరకు వచ్చేస్తోంది. ముందుకు వెళ్ళబోయి ఆగాను. వెంటనే ఆమె ముఖంలోకి చూడలేకపోయా. ఏదో బెరుగ్గా ఉంది. పసుపుకు దగ్గరగా ఉన్న చీర రంగు, జుట్టు గాలికి ఎగురుతోంది. చామన ఛాయ, నలుపుల మధ్యలో ఎండకు మెరుస్తున్న ముఖం, మెడలో సన్నటి గొలుసు, నుదుటిపై ఉందా లేదా అన్నట్టు చిన్న బొట్టు. చూడగానే నిలబెట్టేంత అందం కాదు, కాని ఏదో ఆకర్షణ. హోయ్, మీరు అంపి చూడ్డానికి వచ్చారా? ఎలా గుర్తుపట్టిందో నన్ను. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. చీకటి కళ్ళ నిశ్శబ్దం ఎప్పుడు బద్దలైంది. అవునన్నాను. కాసేపాగి, ఫ్రీక్వెంట్గా వస్తుంటాను. అందరూ తిరుపతి వెళ్తారు. నేను హంపి వస్తాను. ఈ ప్లేస్ ఎందుకో చాలా నచ్చుతుంది అన్నాను. ఒక్కరే వచ్చారా? ఏం చెప్పాలో తెలియక నవ్వాను. నీలు గుర్తొచ్చింది. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఆవిడ రాత్రి మీ పక్కన ఓ ఆవిడ మా అత్తయ్య. కాళ్ళు నొప్పులంటేనూ హేమకూట ఎదురుగా కూర్చోపెట్టి చుట్టుపక్కల చూద్దామని తిరుగుతున్నా. ఆమె తెలుగు స్పష్టంగా లేదు. రాయలసీమ భాషకు కన్నడ కలిసిన తెలుగు. మీరు కన్నడిగా అడిగాను. లేదు, తెలుగు వాళ్ళమే, కానీ ఎప్పుడో ఇటు వచ్చి సెటిల్ అయ్యాం. మా అమ్మవాళ్ళు బళ్ళారిలో ఉంటారు. రాత్రి అలజడి కాస్త కూడా పగటిలోకి రాలేదు. నా లోపల నిరాశ. ముందుకు నడిచాం. ప్రతిమలు లేని చండికేశ్వర గుడిలో తిరుగుతూ ఉన్నాం. హోరున వాన మొదలైంది. అరగంట పైగా ఇద్దరమే ఆ గుడిలో ఉన్నాం. వచ్చేవాళ్లు లేరు, కదిలేవాళ్లు లేరు. రాళ్లను వరుసుకుంటూ జారుతున్న వరద. అరటితోటల మీదుగా తుంగభద్ర వైపు వరద పరుగులు తీస్తోంది. గర్భగుడి గడపమీద కూర్చున్నాం. మాటలతో పనిలేని సమయం అది. ఏ భాషేదేనేం, ఏ ఊరైతేనేం. వాన ఆగింది. తడిగాలి హంపిని చుట్టేసింది. సాయంత్రం వెలుగులు ఆమె నల్లగా మెరుస్తోంది. కళ్ళు అలిసిపోయినట్టున్నాయి. గుడిలోంచి బయటకొచ్చాము. టీ తాగుదామా అన్నాను. ఇక్కడ దొరుకుతుందా? చూద్దాం. చండికేశ్వర గుడి, వీరభద్రస్వామి మందిరం దాటి ముందుకు రాగానే ఆ పక్కనే చిన్న గుడిసెలో టీ అమ్ముతున్నారు. వచ్చిరాని కన్నడలో టీ అడిగాను. మీకు కన్నడ తెలుసా? టీ గ్లాస్ ఊతుకుంటూ అడిగింది. గొత్తిల్లా అన్నాను. నేను బెంగళూరులో ఉన్న రోజుల్లో విన్న మాటలు కొన్ని ఇంకా గుర్తున్నాయి నాకు. బేకు, బేడ, గొత్తిల్ల, ఎల్లి, హౌదు, నాస్టా అయితే, ఊట అయిత, ఎస్టు ఇలాంటి మాటలు. వీటితో పాటు నాకు తెలిసిన కన్నడ పాటలు ముంగారుమలే, సదా కన్నలే, హుట్టిదరే, కన్నడ నాదల్ హుట్టబేకు ఇవన్నీ ఓ అరగంటలో అయిపోయాయి. నా కన్నడ పాండిత్యం చూసి పగలబడి నవ్వింది. పన్ను మీద పన్ను. సాయంత్రం వెలుగులో మెరిసింది. విరూపాక్ష గోపురం మీద దీపం వెలిగింది. మళ్ళీ ఏదో కాల్. మొబైల్ వైబ్రేట్ అవుతోంది. నీలు కట్ చేశాను. ఇవాళ రాత్రి విరూపాక్ష ఆలయంలో మా అత్తయ్య పూజ ఏదో చేస్తోంది. మీరు వస్తారా? రానన్నాను. ఈ ఆలయాన్ని నేల కొరికిన మంటపాల్ని, శిల్పాలను చూడటం తప్ప వేరే ఆసక్తి లేదన్నాను. సరే, మీరు గుడిని చూడండి, మేం దేవుణ్ణి చూస్తామంది. సరే అలాగే అన్నాను. వెళ్తాను, అత్తయ్య ఎదురు చూస్తుంది అని చకచకా ముందుకు కదిలింది. మీ పేరు అడిగాను. నా మాటకు ఆమెకు మధ్య అడ్డొచ్చిన గాలిపొర. ఆమెకు వినిపించలేదనుకుంటా. అప్పటికే దాటిపోయింది. హంపి అందాన్ని ఉదయాన్నే లేదా సాయంత్రం సూర్యుడు వాలిపోయేటప్పుడు చూడాలి. అన్నిటికంటే నక్షత్రాల వెలుగులో ఈ శిథిలాల పక్కనే తిరుగుతూ ఉంటే అది మరీ అద్భుతం. అప్పుడు కాని హంపి మనల్ని ఆవహించదు. పోయినసారి నేను వచ్చినప్పుడు మారుతిని అడిగాను, తీసుకెళ్తావా అని. సరే అన్నాడు. మరీ లోపలికి వద్దు సార్, చిరుత తిరుగుతోంది, రిస్క్. సరే అన్నాను. రాత్రి 11 దాటాక నేను ఆటోలో విజయ విఠల దారిలో తలారికట్టె వైపు వెళ్ళాం. అక్కడే మమ్మల్ని దింపి సిగరెట్ కాల్చుకుంటూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు మారుతి. హార్న్ కొట్టినప్పుడు వచ్చేయండి సార్ అన్నాడు. ఇద్దరమూ ఆ పైనే కూర్చున్నాం. నక్షత్రాలను లెక్కపెడుతూ తనకిష్టమైన తుమ్హారే షహర్ కా మోసం బడా సుహానా లగ్గే అని హంచేస్తోంది నీలు. నేను తన ఒళ్ళో తలపెట్టుకుని చీకటిని చీలుస్తూ ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాను. నేను హంపి చూడడం అదే మొదటిసారి. ఈసారి నేనొక్కడినే వచ్చాను. రాత్రి 8 దాటింది. సాయంత్రం వానకు హంపి చల్లబడింది. విరూపాక్ష ఆలయం వైపు పోలేదు. వెళ్లాలనిపించలేదు. ఆమె బహుశా అక్కడే ఉండి ఉంటుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కృష్ణా టెంపుల్ ఎదురుగా పుష్కరిణి ఒడ్డున మెట్లపై సన్నటి వెలుగులో కూర్చున్నా. పుష్కరిణి మధ్యలో నాట్యమంటపం. ఏదో ఉత్సవం జరుగుతున్న అనుభూతి. నిన్న మొన్నటిలా
వందలేళ్ల నాడు ఇక్కడే ఈ మంటపంలోనే ఎవరో నర్తకి, మరెవరో సాహసికుడు. ఎన్ని ప్రేమలు, ఎన్ని విషాదాలు, ఎన్ని విజయాలు, మరెన్ని రక్తపాతాలు, ఎన్ని దాచుకుంది హంపి. ఏదో చప్పుడైంది. వెనక్కు చూశాను. కృష్ణామందిరం నుండి వస్తున్న వెలుగు పుష్కరిణి పక్కన స్తంభాల మీదికి జారుతోంది. తలస్నానం చేసి విరబోసుకున్న జుట్టు గాలికి కదులుతోంది. కర్పూరం వాసన కుచ్చులు పైకి లేపి రాళ్ల మధ్య బురద దాటుతూ వచ్చి నాకు 2 మెట్లపైన కూర్చుంది. ఇక్కడే ఉంటారని గెస్ చేశా. చాలా టైం గడిచింది. చిన్నప్పుడు హంపి ఎక్కువ వచ్చేవాళ్ళం. బళ్ళారి ఈ పక్కనే గదా. వారానికోసారి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఆడుకోని చోటులేదు. ఈ మెట్లపైన ఎన్నోసార్లు కూర్చుని ఉంటాను. అయినా హంపి ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. కొంచెం ఆగి ఏదో ఇష్టమైన బాధలాగా అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఒకటి అడగనా? రాత్రి బస్సులో విండో నిజంగానే క్లోజ్ అవ్వలేదా? ఆమె కళ్ళల్లోకి చూశాను. మసక చీకట్లో మెరుస్తున్నాయి. అయోమయంగా తల ఊపాను. నేను మాట్లాడలేదు. కావాలనేనా? నేను గొడవ చేసుంటే? తెలీదు. ఎందుకో చేయలేదు మరి. తల పక్కకు తిప్పి సన్నగా నవ్వింది. పుష్కరిణి నాచుపట్టిన నీళ్లల్లో ఆమె నవ్వు మెరిసింది. మెట్లు దిగి పక్కన కూర్చుంది. శైథిల్యం ఒక మత్తు. బండరాళ్లే పూలపాన్పులు, విరిగిన రాళ్ళు, కూలిన గోడల మధ్య మాత్రమే నిద్రలేచే రహస్య స్వప్నం. జీవితం నిర్వచనాలకు అందదని, కట్టుబాట్లకు లొంగదని తెలిసిన క్షణం హంపి స్పర్శ అది. ఈ నిమిషం ఇక్కడ. రేపటి దిగులు లేదు. నిన్నటి గుర్తులు లేవు. ఆ రాత్రి 12 దాటాక నిద్రరాక విరూపాక్ష గోపురాన్ని, పక్కనే కూలిన మంటపాన్ని చూస్తూ కూర్చున్నా. ఎప్పుడో తెల్లారే ముందు రూమ్కెళ్ళి బెడ్ మీద వాలాను. లేచేసరికి 9 దాటింది. వెంటనే రెడీ అయి వాళ్ళుంటున్న హోంస్టేకి వెళ్ళాను. సేపటి క్రితమే ఖాళీ అయిందన్నారు. ఆ రోజంతా నాకు ఎటూ తిరగాలనిపించలేదు. అచ్యుతరాయ మందిరం వెనుక రాతిగుట్టపై ఓ మంటపం ఉంటుంది. అక్కడే కూర్చుని దూరంగా కనిపించే తుంగభద్రని, అందులో తిరిగే దోణల్ని చూస్తూ గడిపేశాను. ముసురు పట్టేలా ఉంది. అప్పుడప్పుడు టూరిస్టులు వచ్చిపోతున్నారు. సాయంత్రం మారుతిని పిలిచి హాస్పిటల్ బయలుదేరాను. ఈసారి మేడంతో రండి సార్ అన్నాడు నవ్వుతూ. బస్సు ఎక్కాను. పక్క సీట్లో ఎవరో పెద్దాయన. బస్సు హైదరాబాద్ వైపు దౌడు తీస్తోంది. నీలుని వెంటనే చూడాలనిపించింది. మొబైల్ తీసి రింగ్ చేశాను. నమ్మకానికి వాస్తవానికి మధ్య తేడాని జీవిత పాఠం. అయితే ఆ రాత్రి నాకు మాత్రమే తెలిసిన నిజం ఒకటుంది. బస్సు కిటికీ కావాలనే మూసుకోలేదని, వానచినుకులు నేను పిలిస్తేనే లోపలికి వచ్చాయని, ఇవన్నీ ఆ క్షణకాలంలో మెరిసిన ఆలోచన తప్ప వాటికి ముందు వెనుక లేదని చెప్పాలి. అంతేకాదు ఆ రాత్రి చీకటిలో ఆమె నా భుజం మీద పెట్టిన పొడిముద్దు సంగతి, నా చేతుల్ని ఆమె గుండెలపైకి లాక్కున్నప్పుడు తగిలిన మంగళసూత్రాల సంగతి, అర్ధరాత్రి ఆమె నా చెవిలో గుసగుసలాడుతున్నప్పుడు చెవుల కంటిన పెదాల తడి స్పర్శ గురించి చెప్పాలి. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.